ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ స్టీఫెన్ జీ. ఈ రోజు నుంచి అసలైన క్లాసులు మొదలవుతున్నాయి. మనం నేర్చుకోబోతున్న 10 కేటగిరీస్లోని ఆ 10 కేటగిరీస్లో మొదటిదిగా బిబ్లియాలజీ. ఈరోజు క్లాసులో మనం బిబ్లియాలజీ గురించి నేర్చుకుందాం. బిబ్లియాలజీ అంటే ఏంటి? బైబిల్ గురించిన శాస్త్రము. బిబ్లియాలజీ అంటే ఏంటి? బైబిల్ గురించిన శాస్త్రము. ఈ వీడియోలో బైబిల్ గురించి లోతుగా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం రాయబడిన విశేషాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథంలో 40 మంది రచయితలు కనబడతారు. ఈ రచయితలందరూ వివిధ కాలానికి చెందినవారు. మొదటి రచయితకి చివరి రచయితకి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. చదువు లేని వ్యక్తుల నుంచి రాజుల అధికారుల వ్యక్తి వరకు ఉన్నారు. ఈ బైబిల్ మొత్తం రాయడానికి అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రాయడానికి 1500 సంవత్సరాలు పట్టింది. ఈ 40 రచయితలు కూడా 3 ఖండాల నుంచి రాశారు. ఏషియా, యూరోప్, ఆఫ్రికా ఖండం నుంచి రాయడం జరిగింది. ఈ బైబిల్ అనేది 2000 భాషల పైగా తర్జుమా జరిగింది. ఇప్పుడున్న లెక్క ప్రకారంగా 7 బిలియన్ పైగా బైబిల్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాయించారు అని మనం పరిశోధనలు చేస్తే బైబిల్లో ఉన్న కొన్ని వచనాల ఆధారంగా దేవుడే పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ మాటల్ని మనకి అందజేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్లైడ్లో చూడండి, వాక్యాలు మేము అందించాము. ఈ వాక్యాన్ని అన్నిటిని పరిశోధన చేస్తే దేవుడే తన ఆత్మ ద్వారాగా రాయించారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అన్యజనుల దేవుళ్ళలాగా ఊహించి రాసింది కాదు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా రాయబడిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు మనుషుల్ని వాడుకున్నాడు తప్ప అసలైన గ్రంథకర్త ప్రేరేపించింది పరిశుద్ధాత్మ ద్వారాగానే రచయితలు రాశారు. ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ అందుబాటులో ఉన్నట్లాగా మన పితరులకి ఆ విధంగా టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు. మరి అప్పుడు బైబిల్ ఏ విధంగా రాశారంటే వారు ఇటువంటి వస్తువుల మీద పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి మిగతా తరానికి అందించేవారు. పాపిరోస్ అనే చెట్టు ఉండేది. ఆ చెక్కని తీసుకొని పల్చగా చెక్కి సిరాత్తో కానీ ఇంకుతో కానీ రాసేవారు. లేదా రాతి పలకను తీసుకొని పొదునైన ఆయుధంతో చెక్కేవారు. చర్మపు చుట్టల మీద రాసేవారు. అంటే జంతువుల చర్మాన్ని తీసుకొని వాటిపైన సిరాత్తో కానీ ఇంకుతో కానీ రాసేవారు. ఈ చర్మపు చుట్టలను తీసుకొని ఒక బైండింగ్గా కుట్టేవారు. దాన్నే కోడెక్స్ అంటాము. మట్టి అచ్చులు అంటే ఒక మట్టిని తీసుకొని దాంట్లో అక్షరాలు రాసేవారు. అది ఎండబెట్టిన తర్వాత ఆ అక్షరాలు అనేవి అలాగే ఉండిపోయేవి. ఇటువంటి పద్ధతులు ఉపయోగించి ఆ కాలంలో రాసేవారు బైబిల్ని. మనం బైబిల్ అంటున్నాం కదా, బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బిబ్లియో అనే పదం నుండి వచ్చింది. బిబ్లియా అంటే అర్థము పుస్తకము లేదా పుస్తకము గ్రంథము అనే అర్థం వస్తుంది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ 66 పుస్తకాలకి కూడా బిబ్లియో అని ఉపయోగించడం జరిగింది. మన పితరుల కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని తయారు చేయడానికి ఎటువంటి ప్రింటింగ్ మిషన్లు కానీ జెరాక్స్ మిషన్లు కానీ అప్పుడు ఉండేవి కాదు. స్క్రైబ్స్ అనే వారిని ప్రత్యేకంగా ఈ పని గురించి నియమించేవారు. వీరు ఏం చేసేవారంటే చేతి రాత ద్వారాగా రాయబడిన ఒరిజినల్ కాపీని ముందును పెట్టుకొని వాటిని నకల్ని తయారు చేసేవారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదట్లో అధ్యాయాలుగా వాక్యాలుగా విభజించబడలేదు. ఆ పుస్తకం అంతా ఒక రన్నింగ్ టెస్ట్ లాగా, ఒక పారాగ్రాఫ్ లాగా మొత్తం అంతా రాయబడి ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 1238 సంవత్సరంలో బిషప్ స్టీఫెన్ లాంటన్ ఆయన అధ్యాయాలుగా విభజించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1551 సంవత్సరంలో రాబర్ట్ స్టీఫెన్స్ ఆయన వచనాలుగా విభజించారు. మనం ఇప్పుడు చూస్తున్న బైబిల్ని వీళ్ళిద్దరే అధ్యాయాలుగా వాక్యాలుగా విభజించారు. మన పితరుల కాలంలో రాసినప్పుడు అయితే ఇటువంటి అధ్యాయాలుగా వాక్యాలుగా విభజించబడలేదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. పౌలు గారు కానీ యేసుప్రభు కానీ పాత నిబంధన గురించి మాట్లాడినప్పుడు
ఆ వాక్యం ఈ విధంగా చెప్తుంది లేదా ఆ రచయిత ఈ విధంగా చెప్తున్నారని గుర్తు చేసేవారు. ఎందుకంటే అప్పటికి ఇంకా వచనాలుగా వాక్యాలుగా విభజించబడలేదు కాబట్టి ఆ విధంగా గుర్తు చేయడం జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతులు ఎక్కడ లభించాయని మనం పరిశోధనలు చేస్తే సెయింట్ క్యాథరిన్ అనే చర్చిలో పురాతన శాఖ వారు తవ్వకాలు చేసినప్పుడు ఈ ప్రతులు అనేవి బయటపడ్డాయి. తర్వాత గొర్రెల కాపరుల ద్వారాగా మృత సముద్రం దగ్గర కుమరాన్ గృహలో రాతపత్తులు బయటపడ్డాయి. ఇలాగా ఈ విధంగా అనేక చోట్ల రాతపత్తులు అనేవి బయటపడ్డాయి. ఆ గృహంలో దాచబడిన మట్టి కొండలు, చర్మపు చుట్టలు, ఆ చర్మపు చుట్టల్లో ఏ విధంగా వాక్యం రాశారో అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూపించాము. ఒకసారి మీరు పరిశీలించాలి. బైబిల్ మొత్తం 2 భాగాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉంటాయి. గ్రీక్, అరమిక్ భాషల్లో రాయబడడం జరిగింది. పాత నిబంధన పరిశోధిస్తే ఈ సృష్టి ప్రారంభం నుంచి యేసు ప్రభు పుట్టక ముందు వరకు జరిగిన సంఘటనలన్నింటిని గురించి వివరాలు అందిస్తుంది. అలాగే కొత్త నిబంధనను చూస్తే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. దీన్ని గ్రీక్ భాషలో రాయించారు. యేసుక్రీస్తు పుట్టుక నుంచి యుగాంతం వరకు, ఈ భూమి అంతం అయిన వరకు ఎటువంటి సంగతులు జరగబోతున్నాయని ముందుగా తెలియచేసింది ఈ నూతన నిబంధనలోనే ఉంటుంది. పరిస్థితుల గురించి కూడా వివరించడం జరిగింది. మనం మొత్తం చూసినట్లయితే పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, మొత్తం 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు ఒకే చోట మన బైబిల్లో అందుబాటులోకి వచ్చింది. మీరు స్క్రీన్ మీద చూస్తే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు కూడా 5 భాగాలుగా విభజించారు. మొదట ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ ఖండం వరకు ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రంగాను, యెహోషువ నుంచి ఎస్టెర్ వరకు ఈ 12 పుస్తకాలు కూడా చరిత్రని, యోబు నుంచి పరమగీతాల వరకు ఈ 5 పుస్తకాలు జ్ఞానమని, యెషయా నుంచి దానియేలు వరకు ఈ 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తలని, హోషేయ నుంచి మలాకీ వరకు ఈ 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలని విభజించడం జరిగింది. మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు. పాత నిబంధన ఏ విధంగా 5 భాగాలుగా విభజించారో కొత్త నిబంధన కూడా 5 భాగాలుగా విభజించారు. మత్తయి నుండి యోహాను వరకు ఈ 4 పుస్తకాలు సువార్తలని, అపోస్తల కార్యాలు ఈ 1 పుస్తకము చరిత్రని, రోమా నుంచి హెబ్రూల్ వరకు ఈ 14 పుస్తకాలు పౌలు పత్రికలని, యాకోబు నుంచి యూదా వరకు ఈ 7 పుస్తకాలు మిగిలిన పత్రికలని, చివరి గ్రంథము యోహన్ చేత రాయించబడిన ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథం అని ఈ విధంగా ఈ 27 పుస్తకాలు 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఇదే విధంగా అన్ని బైబిళ్ళు ఫాలో అవుతారు. కానీ అమెరికా హీబ్రూ బైబిల్ వచ్చేప్పటికి మార్పు చెందింది. పాత నిబంధన చూసుకుంటే మొదటగా తోరా, నెవీం ముందు ప్రవక్తలని, నెవీం తర్వాత ప్రవక్తలని, కెతుహీం రచనలు ఈ విధంగా విభజించారు. హెబ్రూ ప్రజలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారంటే ఇంకా నమ్మరు కాబట్టి వాళ్ళ బైబిల్లో నూతన నిబంధన అనేది ఉండదు. కానీ పాత నిబంధన మాత్రం వాళ్ళకి మనకి ఒకేలాగా ఉంటుంది. మొదట చెప్పిన విధంగా దేవుడు కొంతమందిని ఎంచుకొని వాళ్ళ చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారు. వాళ్ళ పేర్లు, సమాజంలో వాళ్ళు ఎటువంటి జీవితం జీవించారో అనేసి స్క్రీన్ మీద వాళ్ళ వివరాలు చూపిస్తున్నాము. మీరు నోట్స్ రాసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో వివిధ రకాలైన సాహిత్యాలు కనబడతాయి. ఆ సాహిత్యాలు ఏమిటనేసి ఇక్కడ మేము స్క్రీన్ మీద వివరించడం జరిగింది. మీరు నోట్స్ రాయండి. పరిశుద్ధ గ్రంథంలో 3 భాషల్లో ఉపయోగించి రాయడం జరిగింది. ఆ 3 భాషలు ఏమిటి, దాని డీటెయిల్స్ ఏంటి పూర్తిగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. హీబ్రూ అనేది యూదుల ఒక మాతృభాష. అందుకనే బైబిల్లోని చాలా మట్టుకి
హీబ్రూ భాషలోనే ఎక్కువగా రాయడం జరిగింది. పాత నిబంధన మొత్తం హీబ్రూ భాషలోనే రాయడం జరిగింది. యూదులు నెబుకద్నెజర్ దాడి తర్వాత బబులోనికి చెరగా వెళ్ళినప్పుడు అక్కడ అరమిక్ భాషను నేర్చుకున్నారు. బబులోన్లో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు అయితే రాశారో, ఏ గ్రంథాలు అయితే రాశారో అవన్నీ కూడా అరమిక్ భాషలోనే రాయడం జరిగింది. అలాగే రోమా సామ్రాజ్యం పరిపాలనలో నూతన నిబంధనలో ఉన్నారు కాబట్టి ఆ సామ్రాజ్యం అధికార భాష గ్రీక్ భాష కాబట్టి గ్రీక్ భాష నేర్చుకొని నూతన నిబంధన మొత్తం అంతా రాయడం జరిగింది. తెలుగు బైబిల్ తర్జుమా విషయానికి వస్తే మనకందరికీ తెలిసిన విషయమే. విలియం కేరీ అనే భక్తుడి ద్వారాగా తెలుగు బైబిల్ తర్జుమా జరిగింది. అయితే చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే విలియం కేరీ కంట 3 వ్యక్తులు తెలుగు బైబిల్ని తర్జుమా చేశారనేసి వివరాలు తెలిసాయి. ఈ 3 వ్యక్తులు కూడా తెలుగు బైబిల్ని తర్జుమా చేశారు, కానీ కాకపోతే ముద్రించడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. అసలు ఆ 3 ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి? జర్మన్ లోథర్ సంబంధించిన బెంజమిన్ హ్యూజ్ తెలుగులో మొదటిసారిగా కొత్త నిబంధన అనువాదం చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1727 సంవత్సరంలో జరిగింది. అదే వ్యక్తి పాత నిబంధన 1732లోని తర్జుమా చేయడం జరిగింది. కానీ అప్పుడే ఎందుకు అందుబాటులోకి రాలేదంటే ఆయన ఒక వ్యాధితోని మరణించడం జరిగింది. అందుకనే అప్పుడు ఈ ముద్రలు అనేవి ఆగిపోయాయి. రెండో తర్జుమా ఎప్పుడు జరిగిందంటే 1742 సంవత్సరంలో జర్మనీకి సంబంధించిన ఫిలిప్ హెబ్రిషన్ అనే వ్యక్తి తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. కానీ ఇది కూడా అందుబాటులోకి రాలేదు. తర్వాత మూడో వ్యక్తి 1795 సంవత్సరంలో స్కాటిష్ అధికారి అయిన జేమ్స్ డాట్స్ అనే వ్యక్తి తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. కానీ ఇది కూడా అందుబాటులోకి రాలేదు. ఈ 3 కూడా ముందుగానే తర్జుమా చేసినా సరే కొన్ని కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ మాత్రం విలియం కేరీ టీము ముద్రించడం జరిగింది. 1805 నుంచి 1811 వరకు తర్జుమా చేయడం జరిగింది. వాళ్ళు తర్జుమా చేసినా సరే ప్రింటింగ్ తీయకముందే 1812లోని ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తర్జుమా చేశారో అవన్నీ కూడా కాలిపోయాయి. అయినప్పటికీ విలియం కేరీ కృంగిపోలేదు. నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడలేదు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకొని మళ్ళా 1818లోని నూతన నిబంధన తర్జుమా చేశారు. అలాగే 1821 సంవత్సరంలో పాత నిబంధన మొదటి 5 గ్రంథాలు కూడా ముద్రించారు. వీటిని పంచకాండములు అంటారు లేదా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. అలాగే పాత నిబంధన మొత్తం 1854లోని ముద్రించారు. విలియం కేరీ టీము బైబిల్ మొత్తం ఒకే పుస్తకంగా ప్రింట్ చేయలేదు. కొత్త నిబంధన అంతా ఒక బుక్ గాను, ధర్మశాస్త్రంగా ఒక బుక్ గాను, మిగతా పాత నిబంధన అంతా ఒక బుక్ గాను ఈ విధంగా ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. ఇలాగ 3 రకాల బుక్కులుగా ముద్రించారు. అయితే 1857లోని మద్రాస్ ఆగ్జిలరీ వారు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ముద్రించడం జరిగింది. ఇప్పుడు ఆ బైబిల్ని మనం చూస్తున్నాము. ఆ తర్వాత 1911 సంవత్సరంలోని 1953 సంవత్సరంలోని భాషాపరమైన సవరణలు చేసి తిరిగి ముద్రించారు. అంతేకాని ఎక్స్ట్రా కలపడం కానీ తీసివేయడం కానీ చేయలేదు. అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే అప్పుడున్న కాలంలో భాష తెలుగు భాష ఏ విధంగా ఉన్నదో ఆ భాషని మనం ఇప్పుడు వాడుతున్న భాషగా మార్చారు. అంతేగాని ఇందులో కలపడం కానీ తీయడం కానీ ఏమీ చేయలేదు. ఈ విధంగా బైబిల్ అనేది ఇన్ని సంవత్సరాలుగా తర్జుమా చేస్తూ మన చేతికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది పోరాడి జాగ్రత్తగా భద్రపరిచి వాళ్ళ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి వచ్చింది. మన తెలుగు భాషలో తర్జుమా చేయడానికి విలియం కేరీ బృందము చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వారు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఈ రోజున మనకి బైబిల్ వచ్చేలాగా చేశారు. కేవలం తెలుగు భాష తర్జుమా చేసినప్పుడే కాదు, ఇంగ్లీష్ భాష అయినా సరే, జర్మనీ భాష అయినా సరే, ఇంకే భాష అయినా సరే తర్జుమా చేసినప్పుడు
క్రైస్తవ విశ్వాసులు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ కుటుంబానికి దూరం ఉన్నారు, వాళ్ళ ఆస్తిని వదులుకున్నారు, చాలా భయంకరమైన బాధలు కష్టాలు అనుభవించారు. వాళ్ళకున్న కష్టాల్లో వాళ్ళకున్న ఇబ్బందులు చూసి వెనక్కి తిరిగితే మాత్రం ఈరోజు మన చేతిలోకి బైబిల్ వచ్చేది కాదు. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ శ్రమని మనం గుర్తు చేసుకొని మన చేతుల్లో ఉన్న బైబిల్ విలువను గుర్తుపెట్టుకొని శ్రద్ధగా చదివి ధ్యానించినట్టయితే వాళ్ళు పడే శ్రమకు వాళ్ళ ప్రాణ త్యాగానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ సంతోషంతో బైబిల్ని ధ్యానించి దేవుడిచ్చే ధన్యతను అనేక లాభాలను మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.